హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. ఈరోజు మీ ముందుకి టాటా జస్ట్ తీసుకొచ్చానండి. వెరీ లో బడ్జెట్లో ఆల్రెడీ ఒక జస్ట్ తీసుకొచ్చాను. మరొక జస్ట్తో మీ ముందుకైతే వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఆఫీస్ అడ్రస్ అండి, కృష్ణా జిల్లా గుడివాడ, అంటే రాజధాని విజయవాడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. గుడివాడలో మన ఆఫీస్కి ర్యాపిడో సదుపాయం అవన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మీరు బుక్ చేసుకొని వచ్చేయచ్చు. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు క్లారిటీగా రైట్ రౌండ్లో వీడియోని అయితే చూడండి. మీకు మొత్తం పిన్ టు పిన్ అప్డేట్స్ అయితే ఇస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ మీలో చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది, లేదంటే మిస్ అయిపోతారు. ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దామండి. వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే 2016 మోడల్కి సంబంధించినటువంటి టాటా జస్ట్ అనమాట. టాటా జస్ట్ అంటే చూసుకోవచ్చు, క్వార్టర్ జెట్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట, షిఫ్ట్ ఇంజిన్. వెహికల్ మీరు చూసుకోవచ్చు టాటా జస్ట్ ఎక్స్టీ అనమాట. వెహికల్ పరంగా ఎక్సలెంట్ కండిషన్లో ఇంజిన్ కానీ, ఏసీ కానీ, అవుట్లుక్ కానీ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు, ఇది ఒక ఫ్యామిలీ బడ్జెట్ వెహికల్ అని చెప్పాలి. ఎందుకంటే 2,10,000కి ఈ వెహికల్ అయితే ఇచ్చేయబోతున్నాము. టాటా జస్ట్ ఎక్సీ అనమాట. వెహికల్ ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా సీట్ కవర్లు కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి, ఎక్కడ చెరగడం కానీ అలాంటిది ఏం లేదండి. 1,22,000 తిరిగింది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్తో వెహికల్ అయితే వస్తుంది. ఫ్రంట్ 2 పవర్ విండోస్ అయితే కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఒకసారి రియర్ సిట్టింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా వెహికల్ యూజ్ చేసుకునే వాళ్ళకి బాగా అయితే సెట్ అవుతుందన్నమాట. మంచి బాడీ ఫినిషింగ్ కూడా బాగుందన్నమాట. రెస్ట్ అయితే అక్కడ లేదండి. రెస్ట్ ఏమైనా ఉన్నా మొత్తం క్లారిటీగా చూపిస్తాను మీకు. 2,10,000కి వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఆఫీస్ కమిషన్ ఉంటుంది 7,000. వెహికల్ మొత్తం మీరు చూసుకోండి. వెహికల్ ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దామండి. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, వెహికల్ ఇంజిన్ రేస్ చేస్తున్నాం, చూసుకోండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తున్నాను, వెహికల్ ఇంజిన్ చూస్తే మాత్రం వదిలిపెట్టరు అనమాట. అంత స్మూత్ బీటింగ్లో ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉందండి. ఇంటీరియర్ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది. డోర్లు కానీ, డాష్ బోర్డ్ కానీ చాలా నీట్గా ఉంది. ఒకసారి మీకు హెడ్లైట్స్ అవి కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసుకోండి, ఇంజిన్ పరంగా ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అప్డేట్ అయితే ఇస్తాను. క్వార్టర్ జెట్ ఇంజిన్ అనమాట అండి. అంటే లైక్ షిఫ్ట్ ఇంజిన్తో సమానం అన్నమాట. క్వార్టర్ జెట్ అంటే సేమ్ మన షిఫ్ట్ డిజైర్లు వాటికి ఏదైతే ఇంజిన్, ఏదైతే మెటీరియల్ అయితే వస్తుందో వాటితోనే తయారవుతుంది అనమాట. చూసుకోండి, గ్యాస్ కానీ, స్మోక్ కానీ చాలా క్లారిటీ దగ్గరగా చూడండి. ఎటువంటి గ్యాస్ కానీ అదేం లేదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ లేదు. ఇంజిన్ పరంగా అయితే చాలా బాగుందండి. ఇంజిన్ బీటింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఫ్రంట్ బానెట్ వచ్చేపాటికి ఒరిజినల్ బానెట్ అండి. ఎక్కడ లెడ్లో అవి కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వడం అదేం లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, డోర్స్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ అనమాట, ఒరిజినల్ లెడ్తో ఉంది. అండ్ ఇది బ్యాక్ డోర్ అనమాట, ఇది కూడా ఒరిజినల్ లెడ్తో అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్ పీస్ అనమాట. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటి డీజిల్ పర్ లీటర్కి 20+ మైలేజ్ అయితే పక్కా వస్తుందండి. మీరు ఆల్రెడీ మీకు మెకానికల్ ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించుకోవచ్చు. మైలేజ్ పరంగా జస్ట్ చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ పరంగా బాగా ఉపయోగపడుతుంది. 20+ మైలేజ్ అయితే పక్కా వస్తుంది. ఈ డోర్ కూడా చూసుకోవచ్చు, ఇది కూడా ఒరిజినల్ డోర్ అండి. ఆల్ పార్ట్స్ అన్ని ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఏ పార్ట్ మారలేదు. దీనికి సీట్ కవర్లతో పాటు ఫ్లోర్ మ్యాట్ కూడా ఉందండి. మీరు చూసుకోవచ్చు బూట్ స్పేసు. డిక్కీ పరంగా కూడా ఒరిజినల్ లెడ్ అయితే ఉంది. డిక్కీ పరంగా కూడా అంత బాగుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ పరంగా బూట్ స్పేస్ అయితే చాలా బెస్ట్ అనమాట. డిక్కీ ఈ విధంగా ఉంటుందన్నమాట. స్టెప్నీ టైర్ కూడా 80% అయితే ఉంది.
నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అనమాట, 1112 అనమాట. చూసుకోవచ్చు, అది కూడా ఫ్యాన్సీ నెంబరు. వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దామండి. ఫ్రెండ్స్, దీనికి వచ్చి ఫ్రంట్ విండ్షీల్డ్ ఒకటి క్రాక్ ఇచ్చి ఉందన్నమాట. అదొకటి చూసుకోండి, ఒక 5-6 వేలు అవుతుంది చేయించుకోవడానికి. పవర్ స్టీరింగ్ కూడా బాగుందండి, స్మూత్గా ఉంది. టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు. టైర్స్ ఒకసారి చూడండి, టైర్స్ ఏ బట్టన్ ఉన్నాయి ఏంటంటే టైర్స్ చూపించలేదు కదా, టైర్స్ కూడా చూసుకోవచ్చు. ఇంజిన్ బీటింగ్ అయితే బాగుందండి. ఫ్రంట్ 2 పవర్ విండోస్ అయితే వస్తాయి వెహికల్కి. ఏసీ కూడా బాగుంది ఫ్రెండ్స్, ఏసీ కూడా చిల్లుడు ఉంది. ఇది మన ఆఫీస్ అండి, డైరెక్ట్గా మన ఆఫీసులో వెహికల్ వీడియో అయితే తీస్తున్నాము. 1,22,000 తిరిగిందండి. డిస్ప్లే మీద ప్రతిదీ ఇండికేట్ అయితే అవుతుంది అనమాట, ఏ గేర్లో ఉన్నాము ఏంటి అనేది. మైలేజ్ ఎంత వస్తుంది, మైలేజ్ అయితే 20 అయితే వస్తుందండి. ఇది ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే ఆ విధంగా క్రాక్ ఇచ్చిందో అదొకటి చేయించుకుంటే సరిపోయింది, ఒక 5-6 వేలు అవుతుంది. డాష్ బోర్డ్ అయితే చాలా నీట్గా క్వాలిటీగా ఉందండి. డాష్ బోర్డ్ కానీ, డోర్స్ కానీ, డోర్ ప్యాడ్స్ కానీ మొత్తం క్వాలిటీగా ఉందన్నమాట వెహికల్ వచ్చేవాడికి. ఆల్రెడీ మొన్న జస్ట్ ఒకటి తీసుకొచ్చాము, ఇది రెండోది అనమాట, రెండో వెహికల్ ఇది. వెహికల్ పికప్ కూడా బాగుందండి. ప్లాన్ చేసుకోండి, ట్రావెల్ పరంగా కానీ ఫ్యామిలీ బడ్జెట్లో కానీ వెహికల్ కావాలనుకుంటే వెహికల్ని ప్లాన్ చేసుకోండి. వెహికల్ అయితే బాగుంది. స్పెసిఫిక్గా ఒక ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి, ఒక మెకానిక్ని తెచ్చుకోండి. మెకానిక్ తెచ్చుకొని మీరు పిన్ టు పిన్ ప్రతిదీ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది, ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోవాలి. లాంగ్ డ్రైవ్ అయితే వెళ్దాము. పికప్ అయితే బాగుందండి, లాంగ్ డ్రైవ్లో కూడా 60 స్పీడ్ 70 స్పీడ్లో వెళ్తున్నాము, అయినా సరే బాగుంది పికప్. ఫ్రెండ్స్, ఓఎల్ఎక్స్లో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయండి. దయచేసి ఓఎల్ఎక్స్లో వెహికల్ చూడకుండా అడ్వాన్స్లో ఎవరికి చేయొద్దు. ఆల్రెడీ మన పేరు కూడా యూజ్ చేసుకొని ఓఎల్ఎక్స్లో మన కార్లు ఉన్నాయని చెప్పి అడ్వాన్స్లు కొట్టించుకోవడం, అలాంటి మోసాలు చేస్తున్నారు. ఎవరు కూడా అలాంటి మోసాల్లో పడద్దని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. వెహికల్ ఫిజికల్గా చూడకుండా వెహికల్ పేమెంట్ అయితే దయచేసి చేయొద్దు. అడ్వాన్స్ కూడా చేయొద్దండి. ఈవెన్ అడ్వాన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండి, మోసం చేసేవాళ్ళు బాగా ఉన్నారు బయట. వెహికల్ అయితే అంతా పర్ఫెక్ట్గా ఉందండి, ఏ విధమైన డ్యామేజ్ అలాంటిది ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఏ ఒక్క పార్ట్ మారలేదు, ఆల్ పార్ట్స్ అన్ని ఒరిజినల్ పార్ట్స్తో ఉన్నాయి, బంపర్ టు బంపర్.
డైరెక్ట్గా మీరు మన ఆఫీస్కి అయితే వచ్చేసేయచ్చండి. ర్యాపిడో సదుపాయాలు అవన్నీ ఉంటాయి మనకి. వెహికల్ పికప్ బాగుందండి రన్నింగ్ పరంగా. మీరు స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ కూడా చేయించుకోండి ఒక మెకానిక్ని. ఎందుకంటే వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత కస్టమర్కి, ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి పేమెంట్ రిటర్న్ చేయడం అలాంటిది అయితే ఉండదండి. ఎందుకంటే వాళ్ళు అప్గ్రేడ్ అవుదామని వెహికల్ మార్చే ఉద్దేశంలో లేదా అమౌంట్ వాంటెడ్లో కొంతమంది అమ్ముతూ ఉంటారు కాబట్టి పేమెంట్ వన్స్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు. దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తాను, అదొకటి అర్థం చేసుకోండి. ఫైనల్గా టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మన ఆఫీస్కి అయితే వచ్చేసాము. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి, మా నెంబర్స్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మరలా ఇంకొక వీడియోతో అయితే కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. మన ఆఫీస్ ఇది, నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి. మీరు రండి, వన్స్ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చిన వెహికల్ అయితే మీరే తీసుకోవచ్చు. ఎందుకంటే చూస్ చేసుకుంటానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బైక్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.